హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ టాక్స్ బై హితేష్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న తేడా. రీసెంట్గా మన పాకిస్తానీ మిలిటరీ చీఫ్ గారు చెప్పారు, ఇండియాకి పాకిస్తాన్కి ఎంతో తేడా ఉంది, అసలు ఇండియా మనకి పోటీనే కాదు అన్నారు. సో ఓకే, వాళ్ళు ఏదో వాగుతారు అనుకుందాం, కానీ వాళ్ళు మనకి ఇంత దారుణం చేస్తారని మనం అనుకోలేదు. రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగిన విషయం అందరూ తెలుసు. భారతదేశంలో 140 కోట్ల మంది శోక సముద్రంలో మునిగిపోయారు. కానీ వాళ్ళకి మనం సరైన సమాధానం ఎలాగైనా చెప్పాలి, మనం చెప్తాము కూడా. కానీ ఆ 27 మందిని చంపిన విధానం అయితే చాలా తప్పు విధానం. వీళ్ళు వచ్చేసి నువ్వు హిందువా కాదా అని అడిగి చంపడం అని చాలా తప్పుడు విషయం. మనం 2025 సంవత్సరంలో బతుకుతున్నాం. మనము అభివృద్ధి బాటలో వెళ్ళాలి, కానీ మతాల మీద చంపే బాటలో వెళ్ళొద్దు. ఇది మన భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్న తేడా. మన భారతదేశం వచ్చేసి సెక్యులరిజం కంట్రీ, వాళ్ళు వచ్చేసి ఇస్లామిస్ట్ కంట్రీ. మనం వచ్చేసి అన్ని రకాల మతాల వారిని మనం గౌరవిస్తాం. మన ఇండియాలో ముస్లిం అబ్దుల్ కలాం, మొహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చారు. క్రిస్టియానిటీకి వెళ్ళి కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చారు. ఇలాగా మన భారతదేశం అన్ని రకాల మతాలని ఎంకరేజ్ చేసింది. అదే పాకిస్తాన్కి వెళ్ళి ఒక్క హిందూ సెలబ్రిటీ గురించి చెప్పండి, మీకు 5 seconds టైం ఇస్తా. చెప్పలేకపోయారు కదా. ఇది అక్కడున్న పరిస్థితి. ఇలాగ పాకిస్తాన్కి ఇండియాకున్న తేడా. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ గారు చెప్పింది కూడా కరెక్టే, ఇండియా పాకిస్తాన్కి అంత తేడా లేదని. అది కూడా నిజమే అనుకోండి. మరొక విషయం, ఇండియా తరసరి ఆదాయం కంటే పాకిస్తాన్ తరసరి ఆదాయం ఎక్కువ ఉందట. పాకిస్తాన్ లగ్జరీగా బతుకుతున్నారట. మరి గోధుమ పిండి కోసం గొడవడేటోళ్ళు ఎవరో మరి. సరే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. మరియు భారతదేశం కంటే పాకిస్తాన్ ఎన్నో రేట్ల అభివృద్ధి బాటలో పోతుందని చెప్తున్నారు. ఓకే, ఈ మాటను కొంచెం నిజం అనుకుందాం. ఇందులోని టెర్రరిజం అయితే పాకిస్తాన్ టాప్. ఓకే, టెర్రరిజం కాకుండా వేరే విధాలు చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ రంగంలోని ఇండియాలో రకరకాల కంపెనీస్ ఉన్నాయి. లైక్ మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్, టీసీఎస్ లాంటి మెగా ఐటీ జైంట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఒక ఐటీ జైంట్ కూడా లేదు. మరియు ఇండియాలో ఎన్నెన్నో గొప్ప పెద్ద పెద్ద ఎనర్జీ ఫీల్డ్స్, ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. మరి ఇండియా వచ్చేసి అగ్రికల్చర్ కూడా ఎంతో పనికొస్తుంది. ఇండియా వచ్చేసి వరల్డ్స్లో సెకండ్ లార్జెస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. పాకిస్తాన్ అది ఎవరికి తెలుసు. స్పేస్ పరంగా చూస్తే మన ఇస్రోకి పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మన ఇస్రో వచ్చేసి ఎన్నెన్నో శాటిలైట్ లాంచెస్, రాకెట్ లాంచెస్, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, మంగళయాన్ అంటే గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చేశారు. అదే పాకిస్తాన్ వాళ్ళైతే ఏదో అల్లటప్ప రాకెట్లు లాంచ్ చేశారు. ఇది వాళ్ళకి మనకున్న తేడా. ఇప్పుడు మరి క్రికెట్ రైవర్లీ పరంగా చూస్తే, క్రికెట్ రైవర్లీలో కూడా వరల్డ్ కప్స్లో ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న తేడా వచ్చేసి 10-1, 9-1గా ఉంది. ఇప్పుడు అర్థమైపోతుంది క్రికెట్ రైవర్లీ ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న తేడా. ఓకే, రెవెన్యూ పరంగా చూస్తే ఆయన ఎవరు పాకిస్తాన్కి చెందిన క్రికెటర్ పిఎస్ఎల్ ఐపీఎల్ కంటే గొప్ప అన్నాడు. మరి ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 1,00,000 కోట్లు ఉన్నప్పుడు పాకిస్తాన్ పిఎస్ఎల్ బ్రాండ్ వాల్యూ 1,000 కోట్లు కూడా లేదు. ఇది వాస్తవం. మరి మన బీసీసీఐ నెట్వర్క్ వచ్చేసి 20,000 కోట్లు. పాకిస్తాన్ బోర్డు నెట్వర్క్ వచ్చేసి కేవలం 700 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏమిటో. మరియు ఏమనంటే పాకిస్తాన్కి యంగ్ టాలెంట్ ఉందని అంటారు. ఓకే, పాకిస్తాన్కి ఇండియా కంటే గొప్ప యంగ్ టాలెంట్ ఉంటే, రీసెంట్గా మా ఇంటి పక్కన చంద్రాస్ అనే అబ్బాయి వచ్చేసి ఏఏ థెరపిస్ట్ యాప్ తయారు చేశాడు. ఇప్పుడు అర్థమవుతుందా, ఈ 10th క్లాస్ చదివిన అబ్బాయి ఏఏ థెరపిస్ట్ తయారు చేస్తున్నారంటే, మీరేమో పెద్ద పెద్ద ఇంజనీర్లు చేసి ఒక్క ఏఏ థెరపిస్ట్ కూడా తయారు చేయలేకపోయారు. అది మీకు మాకున్న తేడా. మేము కనుక ఒక్కసారి యుద్ధంకి దిగితే మీ దేశం నామరూపం లేకుండా పోతుంది, కానీ మేము అట్లా చేయం. మేము ఎప్పుడు ధర్మాన్ని నమ్ముతాం. మేము కూడా ఇలా చేయొచ్చు. మీరు అమాయకుల్ని చంపినట్టు మేము కూడా మీ దేశానికి వచ్చి అమాయకుల్ని చంపచ్చు. మాకు కూడా స్కోప్ ఉంది, కానీ మేము అలా చంపం. మేము ఎప్పుడు ధర్మ మార్గంలోనే పోతాం, సనాతని ఫాలో అవుతాం. ఇండియా మన భారతదేశం వచ్చేసి సెక్యులరిస్ట్ కంట్రీ. ఇది ఇండియా వచ్చేసి మరి ప్యూర్ హిందుత్వ కంట్రీ ఏమీ కాదు, కానీ భారతదేశం వచ్చేసి హిందుత్వ ఐడియాలజీని ఫాలో అవుతుంది. మరి మీ దేశం భద్రత ఉందని అంటారా? మీ దేశం వచ్చేసి గవర్నమెంట్ కంట్రోల్లో కాదు, మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది. అక్కడ మిలిటరీకి నచ్చినట్టే ఉంటుంది. అదే మా దేశం ప్రజలు స్వచ్ఛగా ఎన్నుకునే అధికారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. మాకున్నంత గొప్ప కాన్స్టిట్యూషన్ మీకు లేదు. దట్స్ ఎండ్ ఆఫ్ ది వీడియో గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో ఫ్రెండ్స్, నిన్న అయితే మీకు చెప్పడం అయితే జరిగింది,
రేపు ఐపీఎల్ గురించి వీడియో చేస్తాం, రెవెన్యూ గురించి వీడియో చేస్తాం. కానీ ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేసే పనికి వచ్చేసి వింటుంటే నాకే గుండె రగిలిపోతుంది. పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి తలుచుకుంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐపీఎల్ గురించి చేయాలా, లేకపోతే వేరే బిజినెస్ రిలేటెడ్ గురించి చేయాలా, లేకపోతే ఏమైనా బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీ నాన్ విష్ణు గారు చేసే పోరాటం కరెక్టో కాదా, అండ్ లేకపోతే ఫేమ్ కోసం చేస్తున్నారా, ఆడ పోరాటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా. సో ఓకే, ఏం టాపిక్ కావాలో మీరు కామెంట్స్లో అడగండి. లేకపోతే మీకు ఏం రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏదో ఒక టాపిక్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బై గైస్.